అందరికీ నమస్కారం. నా పేరు వేదకృష్ణమ్మ. నేను తెలుగు సంస్కృతం టీచర్ని. మీకు సంస్కృతం సర్టిఫికేషన్ కోర్స్ చెప్తున్నాను కదా. ఇప్పటి వరకు ప్రార్థనా శ్లోకాలు 28తో పాటు కేయూరాణి బాలరామాయణంలో 6 శ్లోకాలు చెప్పాను. బాలకాండలో 8 శ్లోకాలు చెప్పుకోవడం అయిపోయింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ పాఠాలు పూర్తిగా చెప్పుకున్నాం. చతుర్థ పాఠాల్లో కూడా వాక్యాలు, పదాలు, ప్రశ్న జవాబులు చెప్పుకున్నాము. ఈరోజు చతుర్థ పాఠ దాంట్లో నుంచి బహువచన వాక్యాలని ఏకవచనంలోకి మార్చటం, ఏకవచన వాక్యాలని బహువచనంలోకి మార్చటం చెప్తాను. 2 శ్లోకాలు బాలకాండ నుంచి చెప్తాను. మీరందరూ అన్నీ రాసుకొని బాగా చదవండి, నేర్చుకోండి బాగా. అందరూ నా అక్షర అకాడమీ ఆఫ్ సంస్కృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్ని వీడియోస్ని చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం సంస్కృత భారతి వాళ్ళది ప్రవేశిక సర్టిఫికేషన్ కోర్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పటికి 18 ఎపిసోడ్స్ అయినాయి. ఇది 19వ ఎపిసోడ్. బాలకాండలో బాలకాండాహ నుంచి ఇప్పటికి 8 శ్లోకాలు అయిపోయినాయి. ఇది 9వ శ్లోకం. ఇది వాల్మీకి మహర్షి నారద మహర్షి తోటి చాలా గుడ్ క్వాలిటీస్ ఆయన అన్నీ చెప్పారు కదా. చాలా బుద్ధిమంతుడు, అందరి ఎడల భక్తి, గౌరవం ఇవన్నీ ఉన్నవాడు, మంచి పరాక్రమశాలి, ఇలా చాలా క్వాలిటీస్ చెప్పి అలాంటి క్వాలిటీస్ గల అతను ఎవరు, ఎక్కడున్నారు, ఏంటి అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారు. అడిగితే నారద మహర్షి అన్నీ లాస్ట్ వీక్లో మనం చెప్పుకున్నాం. ఆయన చెప్పారు ఎవరి గురించి, రాముడు గురించే చెప్పారు. దశరథుని కుమారుడు రాముడు, అలాంటి వాడు పరాక్రమశాలి ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం అంతా రాముణ్ణి వర్ణిస్తున్న శ్లోకం అన్నమాట. ఇప్పుడు చెప్పుకుందాం ఒకసారి. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రుని బర్హణః విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాను. భావము: ఆ రాముడు మిక్కిలి బుద్ధిమంతుడు, నీతి నెరిగినవాడు, చక్కగా మాటలాడు, నేర్పు కలవాడు, ఐశ్వర్య సంపన్నుడు, శత్రువులను నాశనము చేయువాడు, విశాలమైన మూపు కలవాడు, గొప్ప భుజములు కలవాడు, శంఖము వంటి మెడ కలవాడు, గొప్ప కపోలముల పైభాగము కలవాడు. ఎన్ని రకాలుగా వర్ణించారు చూడండి. ఆయన పర్సనాలిటీని, ఆయన అందాన్ని వర్ణిస్తున్నారనమాట. రాముడు మిక్కిలి బుద్ధిమంతుడు. ఆ పైన చేశారు బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి. ఆయన చాలా బుద్ధిమంతుడు, అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన ఏమి ఎప్పుడు ఏ విషయంలోనూ ఒక్కటి కూడా ఆయన తప్పు లేదు. ఆయన వల్ల ఏ తప్పులు చెయ్యనివాడు అనమాట. అంటే అందుకే బుద్ధిమంతుడు అని చెప్పారు. నీతి నెరిగినవాడు, నీతి, న్యాయము, ధర్మము ఇవన్నీ కూడా రాముడికి పెట్టింది పేరు. అంత గొప్పవాడు. చక్కగా మాటలాడువాడు, నేర్పు కలవాడు. మాటలాడు, నేర్పు కలవాడు. ఆయన మాట్లాడటం తీరే చాలా బాగుంటుందన్నమాట. మంచి మాటకారు అనమాట, మంచి నేర్పు కలవాడు. ఐశ్వర్య సంపన్నుడు, సాక్షాత్తు రాజకుమారుడు కదా, మరి ఐశ్వర్యంతోనే ఉంటాడు. శత్రువులను నాశనము చేయువాడు. ఇక మహామహా రాక్షసులనే ఆయన సంహరించాడు. రావణుడు లాంటి రాక్షసుడే ఈయన చేతిలో హతమైపోయాడు. అలా ఎంతోమంది రాక్షస సంహారాన్ని రాముడు చేశాడు. విశాలమైన మూపు కలవాడు. ఆయన బాడీ చాలా వెడల్పుగా ఉందంట. చెస్ట్, వీపు అంతా కూడా చాలా బాగా ఉంది. గొప్ప భుజములు కలవాడు. ఓకేనా? అంటే ఇప్పుడు అందరూ 6 ప్యాక్ చేస్తారు కదా, వాళ్ళు చూపించుకుంటుంటారు, అలా అనమాట. భుజములు కలవాడు. ఆయన ఏం చూపించుకోలేదు, కానీ రాజకుమారుడుగా ఆయన చాలా హుందాగా మంచి విగ్రహంతో ఉన్నవాడు అని అర్థం. శంఖము వంటి మెడ కలవాడు. ఆయన నెక్ చాలా అందంగా ఉంది, శంఖంలాగా ఉంది. గొప్ప కపోలముల పైభాగము కలవాడు. ఆయన మంచి అందమైన చెక్కుళ్ళతో అందంగా ఉన్నాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలాంటిది ఇంకొక శ్లోకం ఉంది. 10వ శ్లోకం చెప్పుకుందాం. ఇప్పుడు 10వ శ్లోకం చెప్తాను. మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః. భావము: విశాలమైన వక్షస్థలము కలవాడు, గొప్ప విల్లు కలవాడు, బలిష్ఠుడొకటచే జత్రువులు అంటే మూపు సంధి ఎముకలు కలవాడు, శత్రువుల నణచువాడు, మోకాళ్ల వరకు విస్తరించిన భుజములు కలవాడు, చక్కని తల నుదురు కలవాడు, గొప్ప పరాక్రమము కలవాడు. ఈయన చాలా పెద్ద వక్షస్థలం చాలా పెద్దదిగా ఉందంట. ఆయన చెస్ట్ చాలా వెడల్పుగా పెద్దదిగా ఉందంట. గొప్ప విల్లు కలవాడు. ఆయన చేతిలో ధనస్సు ఉంటుంది కదా, చాలా గొప్పదనమాట. ఆ గొప్ప విల్లు కలవాడు. బలిష్ఠుడగుట చాలా బలమైన వాడు కదా, మంచి హైటు పర్సనాలిటీ ఉన్నవాడు అనమాట. జత్రువులు అంటే మూపు సంధి ఎముకలు అంటే మంచి బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట బాడీవి కలవాడు. శత్రువులను అణచువాడు. సరే, ఇంకా శత్రువులు ఎవరు కూడా ఆయన్ని గెలవలేరు. వాళ్ళందరినీ అణిచేస్తాడనమాట. మోకాళ్ళ వరకు విస్తరించిన భుజములు కలవాడు అంటే చేతులు చాలా పొడవు అనమాట. ఆజానుబాహుడు అనమాట. చేతులు చాలా పొడవైనవి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మోకాళ్ళ వరకు పొడవుగా ఉన్నాయంట. చక్కని తల నుదురు కలవాడు. ఆయన చాలా చాలా అందంగా ఉంది. మంచి పెద్ద నుదురు ఉంది. గొప్ప పరాక్రమము కలవాడు. సరే, ఇక ఈయన రాముడు పరాక్రమశాలి కాబట్టే ఆయన ఎదురుపడి ఎవరు కూడా సరిగా యుద్ధం చేయలేరు అనమాట. ఎవరినైనా ఓడించేస్తాడు ఆయన. అది ఇప్పుడు 10 శ్లోకాలు అయినాయి ఇప్పటికీ బాలకాండ నుంచి. ఇప్పుడు మనం 4వ పాఠం చతుర్థ పాఠ నుంచి పోయిన వారంలో అన్నీ అయిపోయినాయి. ఏమేమైనాయి? పదాలు అయిపోయినాయి, తర్వాత వాక్య ప్రయోగం అయింది, ప్రశ్న జవాబులు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అవి చెప్తాను. ఇప్పుడు చతుర్థ పాఠ నుంచి 2 సెక్షన్స్ లాస్ట్ సెక్షన్స్ ఉన్నాయి. అవి చెప్తున్నాను. ఫస్ట్ మనం పదాలు చెప్పేసుకున్నాం, తర్వాత వాక్య ప్రయోగాలు చెప్పుకున్నాం, ప్రశ్న జవాబులు చెప్పుకున్నాం జరిగిన వారాల్లో. ఇప్పుడు తర్వాత సెక్షన్స్ అన్నమాట ఇవి. ఈ క్రింది వాక్యములను బహువచనములోనికి మార్చుము. వాళ్ళు ఏకవచనంలో ఇచ్చారు, బహువచనంలోకి మార్చాము. ఇవి ఎగ్జామ్లో ఇస్తుంటారు ఇట్లాంటివన్నీ కూడా. చూడండి, ఇది తర్వాత ఈ క్రింది వాక్యములను ఏకవచనములోకి మార్చము. ఇది బహువచనం, ఇది ఏకవచనం. వాళ్ళు బహువచనం ఇచ్చారు, ఏకవచనంలోకి మార్చాలి. ఏకవచనం ఇస్తే బహువచనంలోకి మార్చాలి. ఇది నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా అహము, త్వము, తర్వాత వయం, యూయం, ఇవన్నీ కూడా వయం, యూయం ఇక్కడ రాశాను. తెలుగులో మీరు ఒకసారి చదువుకుంటే అర్థమవుతాయి. అహం అంటే నేను, త్వం అంటే నీవు, వయం అంటే మేము, యూయం అంటే మీరు. ఓకేనా? ఇది అహం ఏకవచన, త్వం కూడా ఏకవచన, వయం బహువచన, యూయం బహువచనం, మేము మీరు అనేది బహువచనం, నేను నీవు అనేది ఏకవచనం. ఓకేనా? ఈ వర్డ్స్ చూద్దాం, సెంటెన్సెస్ చూద్దాం. అహం బాలహ, అహం అంటే నేను, బాలహ బాలుడను, నేను బాలుడను. వయం బాలాహ, మేము బాలురము. ఇక్కడ గుంపుగా ఉన్న వాళ్ళందరినీ చెప్తున్నాను. మేము బాలురము. అహం దేవహ, నేను దేవుడను. వయం దేవాహ, మేము దేవులము, చాలామంది అని భావం. త్వం బాల, స్త్రీలింగం ఇది. త్వం బాల అంటే నీవు బాలికవు. యూయం బాలాహ, మీరు బాలికలు. అక్కడ గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట, వాళ్ళ గురించి చెప్తున్నాం. త్వం లత, నీవు లతవు. యూయం లతాహ, మీరు లతలు. చాలామంది అమ్మాయిల పేర్లు లత అనుకుందాం, మీరు లతలు. అహం కలత్రం, అహం కలత్రం నేను భార్యను. కలత్రం అంటే భార్య. వయం కలత్రాణి, మేము భార్యలము. అహము వయము. అహం అంటే నేను, వయం అంటే మేము, మేము భార్యలము. చాలామంది పేరెంట్స్ వస్తారు కదా పిల్లల కోసం, అంతా కూడా తల్లులు ఉంటారు కదా వాళ్ళనమాట, అలా చెప్పుకుందాం. కలత్రాణి అంటే భార్యలు.
త్వం మిత్రం నీవు మిత్రుడవు, యూయం మిత్రాణి మీరు మిత్రులు. అక్కడ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అన్నమాట. మీరందరూ కూడా మిత్రులు అని చెప్పినట్లుగా అన్నమాట. యూయం మిత్రాణి మీరు మిత్రులు. ఈ సెక్షన్ ఇది బహువచనాల్ని ఏకవచనంలోకి మార్చాం. ఇవి ఏకవచనాల్ని బహువచనంలోకి మార్చడం అన్నమాట. వయం ఉపాధ్యాయాః మేము ఉపాధ్యాయులము. అక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు, మేల్ అండ్ ఫీమేల్. మేము ఉపాధ్యాయులము అని చెప్తున్నారు. అహం ఉపాధ్యాయః నేను ఉపాధ్యాయుడను. అక్కడ స్త్రీలింగమైన పుంలింగమైన నేను ఉపాధ్యాయుడను, ఉపాధ్యాయుని అలా చెప్పుకోవచ్చు. ఇది ఏకవచనం. యూయం బాలికా మీరు బాలికాః, యూయం బాలికాః మీరు బాలికలు, అది బహువచనం. త్వం బాలిక నీవు బాలికవు. ఓకేనమ్మా. యూయం బాలికాః అంటే మీరు బాలికలు, త్వం బాలిక నేను బాలికను, వయం దేవాః మీరు దేవులు, అహం దేవః నేను దేవుడను ఏకవచనం. యూయం నరాః మీరు నరాః అంటే మనుషులు అని వస్తుంది, మీరు మనుషులు. త్వం నరః నేను మనుషులను. ఇవన్నీ ఏకవచనంలోకి అన్నమాట. బహువచనాల్ని ఏకవచనంలోకి మార్చాం. ఓకేనా. ఇవన్నీ అందరూ బాగా రాసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. 4 రోజులు చదివితే ఇవన్నీ కొంచెం గుర్తుంటాయి. మనం ఇంట్లో ప్రయోగం చేయొచ్చు అనమాట. అలా ఆ పదాలని ఇంట్లో వాళ్ళతో కలిపి ప్రయోగంగా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు రికార్డ్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు మీకు మంచి కథ చెప్తాను. మీకు ఇప్పుడు ఒక మంచి కథ చెప్తాను. కథ పేరు కథ యొక్క ప్రభావము. ఇదేంటండి కథ పేరు కథ యొక్క ప్రభావము అనుకుంటున్నారా? కథ యొక్క ప్రభావం చాలా ఉంటుందండి. ఏదైనా సరే కథలు మనకి ఇళ్లల్లో అమ్మమ్మలు నాయనమ్మలు పిల్లల్ని మనవాళ్ళని దగ్గర పడుకోబెట్టుకుని చక్కగా కథలు చెప్పేవాళ్ళు కదా. ఎంతసేపు రాజకుమారుల కథలు చెప్పేవాళ్ళు, లేదా ఏదైనా జంతువుల గురించి, జంతువులు వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా అడవుల్లో ఉన్న విషయాల గురించి, అలాంటివి చాలా కథలు. అవే కాదు, సన్యాసుల గురించి లేదా ఆధ్యాత్మికమైన కథలు ఇలాంటివి ఎన్నో చెప్తారు పెద్దవాళ్ళు కదా. పిల్లలు ఆ కథలు విని వీళ్ళు కూడా చాలా చక్కగా పద్ధతిగా ఉండడానికి, ఆ కథలో ఉన్న క్యారెక్టర్ లాగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలా ఉండి చాలా మంచిగా బుద్ధిగా ఆ కథలో లాగా ఉండాలి కదా అని అమ్మమ్మ నాన్నమ్మ చెప్తుంటే పిల్లలు అలాగే ఉండేవారు చక్కగా. అలాగే ఇప్పుడు ఈ కథ కూడా అలాంటి అన్వయమైన కథ అన్నమాట. చెప్దాం, కథలోకి వద్దాం. అయితే ఒక ఊళ్ళో, ఇప్పుడు కాదు చాలా పాత కథ అన్నమాట. ఒక ఊళ్ళో ఒక గొప్ప కలెక్టర్ గారు ఒక ఆయన ఉంటారు. ఆయన ఏంటంటే ఆయన పెద్ద జాబ్ కదా, ఆయనకి పని చేయడానికి ఇంట్లో మనుషులు ఉంటారు, పనివాడు ఉంటాడు. ఆయనకి ప్రతిరోజు సాయంత్రం పూట డాబా మీద మంచం వేసుకొని చక్కగా దాని మీద పరుపు పక్కలన్నీ వేసుకొని హాయిగా ఆయన పడుకుంటే పనివాడు ఆయనకి మసాజ్ చేయాలన్నమాట, ఒళ్ళు పట్టాలి. అయితే అలా ప్రతిరోజు ఆయన చేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆయన పడుకొని ఉన్నారు, ఈయన పనివాడు వచ్చి ఒళ్ళు పడుతున్నాడు. ఆ టైంలో ఈయన అంటారనమాట, సరే బాగుంది ఒళ్ళు పడుతున్నావు కదా, నాకు ఏదైనా ఒక కథ చెప్పు అంటాడు ఆయన. అనేసరికలా బాబు గారు మీకు నేను కథ చెప్పడం ఏంటండి, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, మీకు ఎన్ని కథలు మీకు తెలుసు, మీరు ఎన్నో చదువుతారు కదా అంటాడు పనివాడు. అంటే కాదులే నువ్వు చెప్పు ఒక కథ అంటారు. అబ్బలేవారండి నేను చెప్పలేనండి, మీకేం చెప్తానండి నేను కథ, మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా అని భయపడుతూ అలా మాట్లాడతాడు. మాట్లాడేసరికలా కాదులే పర్వాలేదు, నీకు వచ్చిన కథ ఏదైనా నువ్వు చెప్పు అంటాడు ఆయన. అనేసరికల్లా సరే ఇంకప్పుడు ఈయన ఇంకా తప్పదులే అనుకొని పనివాడు యజమానికి కలెక్టర్ గారికి కథ చెప్తున్నాడు అనమాట. ఆ కథ ఏంటి, పూర్వం రాజుగారు ఉండేవారండి, చాలా పెద్ద దేశానికి రాజు ఆయన. ఆయనకి ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికల్లా ఆయన అంతఃపురం పైన చక్కగా ఒక మంచి తల్పం వేయించుకుని దాని మీద పట్టు పరుపులు, ఆ పైన చక్కగా అందంగా మంచి సువాసనతో ఉండే పువ్వులు చల్లించుకొని చుట్టూ అంతా కూడా పువ్వులతో డెకరేషన్ చేయించుకుని ఆయన భార్యతో సహా అంటే రాణి గారితో సహా ఆ పైన విహరిస్తూ
ఆ మంచం మీద పడుకునే అలవాటు అనమాట ఆయనకి, ఆ తల్పం మీద. అలా పడుకుని ఆయన చక్కగా పైన ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవారనమాట రాజు. సరే ఒక రోజున ఏమైంది, ఇంకా రాజుగారు వస్తారు సాయంత్రానికి, అన్నీ అక్కడ కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తుంటారు. ఒక అమ్మాయి వచ్చి, అంటే పని అమ్మాయి వచ్చి మొత్తం చక్కగా బెడ్ రెడీ చేసి దాని మీద పట్టు పరుపులు ఇంకా చాలా అందంగా జరీలతోటి అన్నీ అలంకరణ చేసి దానిపైన అందంగా పువ్వులన్నీ పేర్చి చాలా బాగా చేస్తుంది. చుట్టూ వాతావరణం బాగుంటుంది, అన్ని రకరకాల డెకరేషన్ తోటి ఉంటుంది. సరే ఇక ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి ఎంత బాగుంది, ఒక్కసారి కూర్చొని చూస్తే ఎలా ఉంటుంది, భలే బాగుంది కదా, ముట్టుకుంటేనే చేయి దిగిపోతుంది, మెత్తగా ఉంది అనుకుని ఆ అమ్మాయి దాని మీద చుట్టూ చూస్తే ఎవరు ఉండరు, అమ్మాయి ఎవరు లేరులే ఒక్కసారి చూద్దామని కూర్చుంటుంది. కూర్చోగానే అసలు ఎంతో సుఖంగా అనిపించింది. ఆ అమ్మాయి ఎప్పుడు పాపం అలాంటి పరుపుల మీద కూర్చోలేదనమాట. అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటుంది. అనుకుని అలా అనుకుని లేచిపోతే బాగుండేది, లేవదు. లేవకుండా ఏం చేస్తుంది, ఒక్కసారి పడుకొని చూద్దామని పడుకుంటుంది. పడుకుని అబ్బా ఎంత బాగున్నాయి అంతా వాతావరణం అనుకుంటూ ఉంటుంది. చల్లటి గాలి వేస్తూ ఉంటుంది, సాయంత్రం పూట కదా, ఆ చల్లటి గాలి తగులుతుంటుంది. పాపం ఈ అమ్మాయి ప్రొద్దుటి నుంచి పని చేసి 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 బాగా అలిసిపోయి ఉన్నది. ఒక్క 2 నిమిషాలు ఊరికే అలా కళ్ళు మూసుకొని అమ్మాయి ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటూ అలా ఉంటుంది. హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది, నిద్రపోతుంది అనమాట. నిద్రపోయేసరికల్లా కొద్దిసేపు అయిన తర్వాత రాజుగారు మామూలుగా పైకి వస్తారు. ఆయన పైకి వచ్చి చూస్తారు. చూసేసరికల్లా అమ్మాయి మంచం మీద పడుకొని ఉంది. ఆహా అనుకుంటాడు ఆయన. చుట్టూ ఆయన షికారు తిరుగుతూ ఉంటాడు, చూద్దాం లెగుస్తుందేమో అనేసి. తిరుగుతూ ఉండేసరికల్లా ఎంతకీ లేవదు పాపం. అలా అలా 60 నిమిషాలు టైం అవుతుంది, అంటే గంట సేపటికి లెగుస్తుంది అనమాట. ఆ అమ్మాయికి మెలకు వచ్చి లేచేసరికల్లా రాజు తిరుగుతూ ఉంటారట. గబగబా లేచిపోయి భయపడిపోయి క్షమించండి రాజా క్షమించండి రాజా, పొరపాటు అయిపోయింది, నేను గబుక్కుని ఇక అలా పడుకున్నాను, నిద్ర పట్టేసింది, క్షమించండి క్షమించండి అంటూ ఏడ్చేస్తూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటుంది. ఏ శిక్ష వేస్తారో అనే భయం అనమాట అమ్మాయికి. భయపడిపోతుండేసరికలా రాజు ఎగాదిగా చూసి కింద నుంచి రాణిగారిని పిలిపిస్తారు. రాణిగారు పైకి వస్తుంది. పైకి రాగానే ఆయన చెప్తారనమాట జరిగిన విషయం. చెప్పేసరికలా రాణిగారు ఏమి వేద్దాం ఈమెకి శిక్ష అనేసి అంటాడు ఆయన రాణితోటి. అనేసరికలా ఆవిడికి చాలా కోపంగా, ఇవాళ ఇలా చేశారు రేపు ఇంకా ఇంకెట్ట అయినా పనులు చేస్తారు పని వాళ్ళని. ఆవిడేమంటుంది, కొరడా తీసుకురండి, ఈ అమ్మాయికి ఎన్ని నిమిషాలు పడుకుంది, 60 నిమిషాలు పడుకుంది, 60 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్తాడు. చెప్తుంది రాణి చెప్తుంది. రాజు ముందు భయపడతాడమ్మో, 60 కొరడా దెబ్బలు తిని ఈ అమ్మాయి బతికి ఉంటుందా, చచ్చిపోతుంది అనవసరంగా అనుకుంటాడు రాజు. వద్దులే రాణి అంత వద్దు అనేసి అంటారు. అయినా ఈవిడ ఊరుకోదు, ఈవిడ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఇంకా ఆవిడ కొరడా తీసుకొస్తారు. కొరడాతోటి ఈ అమ్మాయిని కొట్టేసరికల్లా 4-5 దెబ్బలు అయ్యేసరికల్లానే ఈ అమ్మాయి కింద పడిపోయి ఏడ్చేసి ఆ నొప్పి తట్టుకోలేక నా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తుండేసలా రాణిగారు అలసిపోతుంది. అదేమో పాప దెబ్బలు తిని ఏడుస్తూ ఉంటుంది, ఈవిడ కొట్టినందుకు అలసిపోతుంది అనమాట. అలసిపోయి బాబాయ్ ఇంకా నా వల్ల కాదు నువ్వు కొట్టు అని చెప్పి పనివాడిని పిలిచి వాడిని కొట్టమని చెప్పేసి ఈవిడ కూర్చుంటుంది. కూర్చునేసరికల్లా పనివాడు మరి తప్పదు, రాజు చెప్పారు కొట్టాలి, రాణి చెప్పింది కొట్టాలి అని ఆయన కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉండేసరికల్లా 30 కొరడా దెబ్బలు తగిలేసరికల్లా ఆ అమ్మాయి ఏడుస్తూ కాళ్ళ కింద మీద పడిపోతూ నానా బాధపడుతున్నది. కాస్త ఒక్కసారే 30 దెబ్బల తర్వాత నవ్వడం మొదలు పెడుతుంది. ఆ బ్రెయిన్ ఏదోగా అయిపోయిందనమాట. నవ్వడం మొదలు పెట్టేసరికల్లా రాజు ఆశ్చర్యపోతాడు. ఆయన అటు తిరిగి నుంచున్నవాడు కాస్త గవుకి ఇటు తిరిగి చూస్తూ ఉంటాడు. అది అక్కడి నుంచి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. వీడు మిగతా 30 కొరడా దెబ్బలు అయ్యేసరికి పడిపోతుంది అనమాట. పడిపోయేసరికల్లా రాజు గబగబా ఆమె దగ్గరకు వస్తాడు. దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు 30 కొరడా దెబ్బలు అయ్యే వరకు చాలా దుఃఖంతో ఏడ్చావు, బాధపడ్డావు, గిలగిల్లాడిపోయావు, 31వ కొరడా దెబ్బ దగ్గర నుంచి 60 దెబ్బలు అయ్యే లోపల ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అనేసి రాజు అంటాడు. అనేసరికల్లా ఆమె అంటుంది, నేను ఒక్క 60 నిమిషాల పాటు మంచం మీద పడుకున్నందుకే నాకు 60 కొరడా దెబ్బలు మీరు శిక్షగా విధించారు. మరైతే రాణి గారు మీరు ఎప్పుడూ ఆ మంచం మీద కూర్చుంటారు కదా, మరి మీకు భగవంతుడు ఎన్ని కొరడా దెబ్బలు ఇస్తాడో అని నేను అనుకుంటూ నవ్వుతున్నాను అని అంటది. ఇక భయం ఉండదు ఇక అమ్మాయికి. ఏమో చస్తానో బ్రతుకుతానో తెలియని పరిస్థితులకు అయిపోయింది కదా. అలా అనేసరికల్లా రాజు స్టన్ అయిపోతాడు. స్టన్ అయిపోయి ఇదేంటి ఇలా మాట్లాడింది, నిజమే కదా,
మరి ఊరికే పడుకున్నందుకు, ఒక మంచం మీద పడుకున్నందుకు అంత శిక్ష వేసాం, పోనీ పోతే పోయింది ఈ మంచం తీసుకుపో అనేసి అనుకుంటే కనుక ఇంకెలా ఉండేది. అలా కాకుండా ఇంతగా కొట్టడం చాలా తప్పు చేశామని ఆయనకి ఒక రకంగా ఇదైపోతాడనమాట. అంటే భగవంతుడు నాకు ఎటువంటి శిక్ష విధిస్తాడో అన్నట్టుగా భయపడిపోతాడు ఆయన. భయపడిపోయి ఇక మొత్తం వదిలేస్తాడు, నాకేం వద్దు పో అన్నట్టుగా ఆయన కిరీటం తీసి అక్కడ పడేస్తాడు. ఆయన తలకి కట్టిన పెద్ద తలపాగా లాంటివి తీసేసి పడేస్తాడు. ఇంకంతే క్రిందకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇక అక్కడి నుంచి అన్నీ వదిలేస్తున్నాను, నాకేమి వద్దన్నట్టుగా సన్యాసిగా మారిపోయి తిరుగుతూ ఉంటాడు దేశంలో. అది ఆ కథ చెప్తాడనమాట ఈ పనివాడు ఈ కలెక్టర్ గారికి. అలా చెప్పేసరికల్లా అప్పటిదాకా కథ వింటున్నవాడు కాస్త కలెక్టర్ గబుక్కులు లేచిపోతాడు మంచం మించి. లేచిపోయి అతన్ని తోసేసి, నువ్వు నాకేం సేవ చెయ్యొద్దు ఇక నుంచి అని చెప్పేసి ఈయనకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి నాకేమీ వద్దు, ఇంకా నాకెవరూ వద్దు, ఆహా నేను ఇలా సేవ చేయించుకోవడం ఇది చాలా తప్పు, ఇలా ఉండకూడదు అనేసి ఈయన కూడా ఆ టైపులోకి వెళ్ళిపోతాడు. రాజుగారు ఏ పరిస్థితిలోకి వెళ్ళాడో ఆ పరిస్థితిలోకి కలెక్టర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈయన కాస్త రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఇంకా నాకే ఏమీ వద్దు, నేను కూడా ఒక సన్యాసిగా మారిపోతున్నాను అని చెప్పేసి ఆయన కాస్త ఆ ఇంటి ఎదురుగుండా ఉన్న ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చుంటాడు. అలా కూర్చునేసరికల్లా ఇదేంటి లోపలికి రండి అలా ఉండద్దు అనేసి భార్య బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. వినడనమాట ఆయన. ఇంకా నువ్వెవరో నేనెవరో, నాకు భార్య లేదు, బిడ్డ లేదు, ఏమీ లేదు, నేనేమీ కాదు ఇక ఇక్కడ అనేసి అనుకుంటూ ఉంటాడు ఆయన. అలా అంటూ భగవంతుని యొక్క నామస్మరణలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతునేసరికి 4 రోజుల వరకు ఈయన ఆఫీసుకి వెళ్ళటం లేదు. ఆఫీసుకి వెళ్ళకపోయేసరికల్లా ఇక ఆయన పై అధికారులు, క్రింద అధికారులు అందరూ కూడా ఎందుకు రావట్లేదు అనేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇది పరిస్థితి. ఇంకా బోల్డ్ మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారనమాట. వచ్చి ఇదేంటండి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీ భార్య చూడండి పాపం గుమ్మల్లో నిలబడి ఏడుస్తోంది, మీ కొడుకు కూడా చూడండి ఎంత ఇదిగా బాధపడుతున్నాడు, వాడు పెద్దవాడు అవుతాడు, వాడిని చదివించాల్సిన అవసరం మీకుంది కదా, ఇదేంటి సంసారం కాదు అనుకోకూడదు, మీరు ఇంకేదైనా దైవభక్తిగా ఉండొచ్చు, మిగతా సేవలు చేయొచ్చు, ఇలాంటి ఎన్నైనా చేయొచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదని అందరూ చెప్తారు. చెప్పినా ఈయన ఎవరి మాట వినడనమాట. వద్దు మీరెవరు నాకేం చెప్పద్దు, నేను రిజైన్ చేసేస్తున్నాను నా జాబ్కి అని చెప్పేసి రిజైన్ లెటర్ రాసేసి ఇచ్చేస్తాడు. ఇంకా వాళ్ళు ఏమి చెయ్యలేక వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు అందరూ. రిజైన్ చేసేసాడు కదా జాబ్కి. ఇంకా భార్య కాస్త పిల్లడితోటి ఏడుస్తూ బాధపడుతూ ఆమె అలాగే ఉంటుంది. ఈయనకి అక్కడ ఉండడు. అక్కడ ఒక చెరువు ఉంటుంది ఆ ఊరికి. ఆ చెరువు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ చెరువులోనే స్నానం చేస్తాడు. ఆ చెరువు గట్టునే కూర్చుంటాడు. అక్కడే అలాగే ఉంటూ ఏదైనా దొరికితే తింటూ అలా అలా కాలక్షేపిస్తాడు. ఇక ఇంటికి రాడనమాట. అలా ఇక సన్యాసిగా మారిపోతాడు ఆయన. అలా మారిపోయి నిరంతరం దైవ ధ్యానంలోనే ఉంటూ గొప్ప గొప్పగా వచ్చే వాళ్ళందరికీ ఆయన మంచి మంచి విషయాలు చెబుతూ అలా ఉండేసరికల్లా ఎప్పుడైతే ఆయనలో వైరాగ్య భావన వచ్చేసిందో, వైరాగ్యంతో పాటు భక్తి వచ్చింది మనసులో. ఇక దాంతో ఆయనలో ఆయనకి తెలియకుండానే మంచి ఇవి వచ్చేసినాయి అనమాట, శక్తులు వచ్చేసినాయి ఆయనలోకి. అంటే ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళకి సరైన ఇది చెప్పడం, వాళ్ళకి అది చక్కగా పద్ధతిగా ఉండడం, చెయ్యడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక రోజున ఏమవుతుంది, ఆ ఊళ్ళో అందరూ కలిసి ఒక పెద్ద సంతర్పణ లాగా భోజనాలు పెడతా ఉంటారు. ఆ భోజనాల సమయంలో చాలామంది జనం వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఆహార పదార్థాలు అయిపోతాయి, ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ పెట్టాలి అంటే మళ్ళీ చెయ్యాలి, పెట్టాలన్నమాట. వాళ్ళు తీరా చూస్తే నెయ్యి కాస్త అయిపోతుంది. వాళ్ళు పూరీలు అలాంటి చపాతీలు లాంటివి చేసుకు తింటారనమాట. తీరా చూస్తే నెయ్యి అయిపోతుంది. నెయ్యి అయిపోయేసరికల్లా ఇదేంటి ఊళ్ళోకి వెళ్ళి అది కొని తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళందరూ అనుకుంటూ ఉండేసరికల్లా ఆయన అక్కడే ఉంటాడనమాట చెరువు ఒడ్డుని. ఆయన అంటాడు, పనివాడిని పిలిచి 2 చెంబులతో నీళ్లు తీసుకురా అని చెప్తాడు. ఆ చెరువులో నీళ్లు తీసుకురా అని చెప్తాడు. చెప్పేసరికల్లా పనివాడు వెళ్ళి పెద్ద పెద్ద 2 చెంబులతో నీళ్లు తీసుకొస్తాడు. ఈయన కాస్త అవి తీసుకొని వెళ్ళి మూకుడులో పోస్తాడు. పోసి ఇప్పుడు చేయండి చపాతీలు పూరీలు అంటాడు. అంతే వెంటనే దాంట్లో నెయ్యి వచ్చేస్తుంది అనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, ఈయన చాలా గొప్పవాడు అయిపోయాడు అనేసి వాళ్ళందరూ అనుకుని ఆయనకి చాలా ఇదిగా నమస్కారాలు చేస్తారనమాట. అలా ఈ తర్వాత ఈయన వేరే నదిలో నది మధ్యలో ఎవరో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈయనకి కనిపిస్తూ ఉంటారనమాట. ఈయన నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే శక్తులు వచ్చినాయి. ఆయన భగవంతుడిని నమ్మి భగవంతుడిలో కంప్లీట్ భగవంతుడికి సరెండర్ అయిపోయాడు అనమాట. అది
ఆ విధంగా ఆయన నీళ్ళ మీద వెళ్ళిపోతూ ఉండేసరికల్లా జనాలందరూ చూసి ఆయనకి నమస్కారాలు చేస్తూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అది అలాంటివి ఉన్నాయి మనలో కూడా. చాలామంది యోగులు ఆ విధంగా నడిచిన వాళ్ళు, నీటి మీద నడిచిన వాళ్ళు ఉన్నారు. శంకరాచార్యుల సమయంలో కూడా జరిగింది ఇలాంటి సంఘటన ఒకటి. ఓకేనా? అందరికీ ఈ కథలు బాగా నచ్చి ఉంటాయి. నచ్చాలని చెప్తున్నాను. మీరు అందరూ ప్రతి వీడియో చూస్తే అన్నిటిలోనూ మీకు ఇలాంటి కథలు చాలా ఉంటాయి. ఓకేనా? అందరూ నా అక్షర అకాడమీ ఆఫ్ సంస్కృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోస్ని చూడండి. ఇలాంటి చాలా కథలు మీరు వినొచ్చు.